అసలు ఇప్పటికే రైతులు నిండా మునిగిపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండి వానకు తడిసి కొంతమంది రైతులు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. కళ్ళ ముందే పంట కొట్టుకుపోతున్నా కూడా కాపాడుకోలేని దయనీయ స్థితిలో రైతాంగం ఉంది. ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత రైతులు నిండా మునిగాక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావిడి చేశారు, వీడియో కాన్ఫరెన్స్లో హడావిడి చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. నరసింహారెడ్డి గారు, ఎప్పుడు ఈ పని చేయాలి, ఎందుకు ఇంత ఆలస్యం, ఇప్పుడు చేస్తే ఏం ప్రయోజనం రైతులు నిండా మునిగిన తర్వాత అనేది? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఎంత యూజ్లెస్ ఫెల్లో ఉంటే అసలు ఈయనకు అసలు ఏమన్నా బుర్ర ఉందా, జ్ఞానం ఉందా అని చదువుకున్న ఉంటే అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మీరు ఈ ఏసంగి అసలు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిరో చెప్పరు. కేసీఆర్ గారి టైంలో 7,600 కొనుగోలు కేంద్రాలు ఉండేది. సన్నాలు వేసుకోమంటారు, సన్నాలు వేసుకుంటారు, వేసుకున్న తర్వాత 500 బోనస్ ఇస్తామంటారు. సన్నాలు కొనకుండా చేసి ఐకేపీ సెంటర్లలో రైతులకు బస్తాలు ఇవ్వకుండా, లారీలు రాకుండా, మిల్లుల్లో ఎత్తుకోకుండా ఇబ్బంది కలగజేసి వాళ్ళని మిల్లులోకి పోయేటట్టు చేసిండ్రు. అలా మీ దోపిడీ మళ్ళీ మిల్లులతో మాట్లాడుకొని క్వింటల్కి వచ్చే 700-800 వీనికి 400, ఆయనకు 400, ఈ కథ ఒక స్కామ్, పెద్ద స్కామ్ అది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. అంతకుముందులా 1000 కోట్ల స్కామ్ ఆల్రెడీ హైకోర్టులో కేసే నడుస్తుంది. ఇప్పుడు ఎంత విషయం, ఇప్పుడు అకాల వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ ఊర్లో కూడా వర్షం పడుతుంది అనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఏ ఊర్లో పడుతుంది, ఏ జిల్లాలో పడుతుంది అనేది వచ్చింది. నువ్వు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆ కళ్ళాలకు సంబంధించిన ధాన్యాన్ని తరలించాలి. తరలించలేకపోతే టార్పాలీలు ఇవ్వాలి రైతులకు. టార్పాలీలు ఇవ్వవు, తరలించరు. మీరేమో ఈ అందాల బామల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఢిల్లీ ప్రదక్షిణలు. రైతులను నిండా ముంచి రైతులు ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ గారు, ఆయన ఉత్తమ మంత్రి ఎవడన్నా ఉన్నట్టు, అసమర్థ మంత్రి ఎవడన్నా ఉండి రాష్ట్రంలో నెంబర్ 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల శాఖలో అదే కథ అయినది. ప్రాణాలు పోయినా కానీ ఎస్ఎల్బిసి టన్నల్కి పోలేదు. ఏదో విజిటర్ లాగా హెలికాప్టర్ ఉంటే ఆయన మా వెంకటరెడ్డి గారు ఇద్దరు మా జిల్లా మంత్రులు పోటీ. 4 కిలోమీటర్కి హెలికాప్టర్, 5 కిలోమీటర్ల హెలికాప్టర్. ప్రజాధనం వృధా చేసుకుంటా ఇప్పుడు ఆయన వీడియో కాన్ఫరెన్స్లు పెడతారు. దేనికి వీడియో కాన్ఫరెన్స్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పండి? దేనికి వీడియో కాన్ఫరెన్స్లు? సూర్యాపేట మార్కెట్లో, నేడిజర్ల మార్కెట్లో, హుజూర్నగర్ మార్కెట్లల్లో గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు వానక పండించుకున్న పంటలు, చెమటోటి పండించుకున్న పంటలు నిప్పు పెట్టి తగలబెడుతుంటే కూడా మీకు సిగ్గులేదా? 485 మంది రైతులు చనిపోయారు. ఒక్క రైతు దగ్గరికి ఎన్నడన్నా పోవడానికి సీఎం గారికి తీరుతుందా? ఈ మంత్రికి తీరుతుందా? మీకు మాత్రం అందాల బామలను తిప్పడానికి, వరంగల్ తిప్పడానికి టైం ఉంటుంది, వాళ్ళ చుట్టూ తిరగడానికి టైం ఉంటుంది, మీ యంత్రాంగం మొత్తం తిరుగుతూ ఉంటుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సోయి లేదు. ఎవరికి ఇంతవరకు ఒక్క రైతును మీరు పరామర్శించలేదు. రైతు బీమాకు సంబంధించి 717 కోట్లు ప్రీమియం కడతానికి కూడా మీకు మనసు రావట్లేదు. రైతు భరోసా ఇంతవరకు ఒక్క పైసా ఏ రైతుని, బోనస్ ఇంతవరకు ఒక్క పైసా ఏ రైతుని, రుణమాఫీ అని అరకొర చేస్తుంది. రైతులను హరికోసపెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత లుచ్చ ప్రభుత్వాన్ని ఇంతవరకు అయితే నేను కూడా రాజకీయాలు చూసి ఇంతవరకైతే చూడలేదు. ఎన్ని హామీలు ఇచ్చినండి రైతులకు? ఒక్క హామీ? 24 గంటల కరెంట్ అటే పోయింది, ఇప్పుడు ధర మద్దతు ధర అటే పోయింది, రైతు రుణమాఫీ అటే పోయింది, రైతు భరోసా అటే పోయింది. ఎన్ని హామీలు ఇచ్చారు రైతులకు? మీరు ఏమి నెరవేర్చారో చెప్పండి. ఒక వైట్ పేపర్ ఏంటి దీనికి సంబంధించి? ఈయన నియోజకవర్గంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే అతి లేదు గతి లేదు. ఇంతవరకు చాలా మండలాలు ఐకేపీ సెంటర్లే తెరవలేదు ఈ మూర్ఖుని నియోజకవర్గంలో. ఏం చేస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరుండి? నువ్వు నీళ్ళ మంత్రి, పౌర సరఫరాల శాఖ 2 నీ దగ్గరే ఉన్నాయి. నాగార్జున సార్ తీసిపోయి ఆంధ్రానికి అప్పచెప్పి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తి సిగ్గు లేకుండా. దానికి జవాబు లేదు. వాళ్ళు చచ్చిపోయిన ఎస్ఎల్బిసి టన్నల్ ఇంతవరకు శవాలే బయటికి తీసే పరిస్థితి మీ పరిస్థితి లేదు. రైతులకు సంబంధించి మీ దగ్గర వ్యవసాయ విధానం ఏంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నారు రైతులు. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పని జరిగిందా అండి? మీరు ఈ బస్తాల కొనుగోలు గురించి ఒక్కటి చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు మీరు కొనాలంటే 6 నెలల ముందే టెండర్లు వేయాలి రాజేష్ గారు. ఈ పిచ్చి ప్రభుత్వానికి అది కూడా తెలియదు. అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు తగిలి బస్తాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? బస్తాలు లారీలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మొదలు నువ్వు ప్లాన్ చేసుకోవాలి, మిల్లర్లతో కూర్చోవాలి. ఏ మిల్లుకి ఎంత అలాట్మెంట్ మీరు ఇస్తారో ఆ అలాట్మెంట్ ప్రకారం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవేవి పట్టలేదు. డబ్బు సంపాదించుడు, స్కామ్లలో ఇరుకుడు, అధిష్టానాన్ని సంతోషపెట్టుడు, ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుడు. ఆయన దిగిపోతే నేను ముఖ్యమంత్రి అయినా నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లాను. ఇక ఆయన మొన్న మాట నువ్వు టైగర్ అని ఒకరిని కోటి పొగుడుకుంటుండు. ఇక రక్త మాంసాలు పీల్చి పిప్పు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుండాలు నువ్వు రాజీనామా చేయాలి ఇమీడియట్గా. అసలు దత్తాత్రేయ గారు ఏదైతే నరసింహారెడ్డి అన్న యాజ్ ఏ ఒక రైతుగా, ఒక ఫార్మర్గా ఆయన ఆవేదన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అనేది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు.
విషయం ఏంటంటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం యొక్క ఉత్పత్తి 1,30,00,000 టన్నులు జరిగిందని ఆయననే స్వయంగా పత్రికా సమావేశాల్లో ప్రకటించారు.